Welcome friends, welcome to Sakshi-education.com and Shravan Sociology. మనం రాబోయే సిడిపిఓ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనాలిసిస్ కార్యక్రమం చేసుకుంటున్నాము. అందులో భాగంగా ప్రీవియస్ క్లాస్లో మనం న్యూట్రిషన్కి సంబంధించి ఏం చదవాలి, ఏ రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనేటువంటి కోణంలో అధ్యయనం చేశాం కదా. సో ఈ వీడియోలో మీకు సెక్షన్ 2లో ఉన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం, సెక్షన్ 2లో ఉన్నటువంటి శిశు వికాసానికి సంబంధించి రెఫరెన్స్ పుస్తకాలు ఏంటి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దీని నుంచి 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి పేపర్ 2లో 3 సెక్షన్ల నుంచి ఒక్కొక్క సెక్షన్ నుంచి 50 మార్కులు కాబట్టి ఈ సెకండ్ సెక్షన్ నుంచి కూడా మనం ఒక 50 మార్కులు, సూపర్వైజర్ అయితే 50 మార్కులు, సిడిపిఓ అయితే 100 మార్కులు, అంటే ఓవరాల్గా 50 క్వశ్చన్లు సిడిపిఓకి, ఒక 50 క్వశ్చన్లు సూపర్వైజర్కి ఈ సెక్షన్ 2 నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ప్రీవియస్ వీడియోలో ఫుడ్ సైన్స్ గురించి మరియు న్యూట్రిషన్ రెఫరెన్స్ బుక్స్ గురించి డిస్కస్ చేశాము. సో ఇప్పుడు మనం చూడాల్సింది శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్. సో ఇంగ్లీష్లో మనం చైల్డ్ డెవలప్మెంట్ అంటాం. చైల్డ్ డెవలప్మెంట్, దీని వెయిటేజ్ మనం ఎంత వేసుకోవచ్చు? 50 క్వశ్చన్స్. దీని వెయిటేజ్ 50 క్వశ్చన్స్ అయితే సూపర్వైజర్కి వచ్చేసి 50 మార్క్స్, వెన్ ఇట్ కమ్స్ టు సిడిపిఓ 100 మార్క్స్, రైట్? దిస్ ఈజ్ ద వెయిటేజ్ ఫర్ దిస్ సెకండ్ సెక్షన్. ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్లో ఎక్కువ శాతం మంది భయపడేటువంటి సెక్షన్ ఇదే. ఎందుకంటే ఇందులో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ గురించి, చైల్డ్ డెవలప్మెంట్ గురించి, లైఫ్ స్టైల్స్, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, పుట్టక ముందు నుంచి చనిపోయేంత వరకు వికాస సవాళ్ళ గురించి, వికాసం గురించి, వికాసంలో ఉన్నటువంటి అంశాల గురించి, అంటే పూర్వ పాఠశాల విద్యకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అలాగే మానవ జీవితంలో వివిధ దశల్లో పెరుగుదల, వికాసానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. పెరుగుదల సిద్ధాంతాలు మరియు వికాసానికి సంబంధించిన సిద్ధాంతాలు ఉంటాయి. కాబట్టి కొంచెం సైకాలజీ ఫ్లేవర్ ఉన్నటువంటి సబ్జెక్ట్, ప్యూర్ సైకాలజీ కాదు, చైల్డ్ డెవలప్మెంట్, చైల్డ్ సైకాలజీ లేదా లైఫ్ స్పాన్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ దీని గురించే భయపడుతూ ఉంటారు. సో ఈ టాపిక్స్కి నేను రెఫర్ చేసేటువంటి బుక్ ఏంటంటే, సరే యూనిట్ బై యూనిట్ చూద్దాము. ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ టాపిక్ యూనిట్ 1లో, ఇందులో మొత్తం ఎన్ని యూనిట్లునో చూద్దాం. యూనిట్ 1, యూనిట్ 2, మొత్తం ఓవరాల్గా 50 మార్క్స్ కదా. ఈ 50 మార్క్స్కి ఎన్ని యూనిట్లు ఉన్నాయి? యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అండ్ యూనిట్ 5, యూనిట్ 6, యూనిట్ 7. సో అత్యధికంగా యూనిట్స్ ఉన్నటువంటి సెక్షన్ ఇదే. 7 యూనిట్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ 7 యూనిట్స్లో పేరేమో చైల్డ్ డెవలప్మెంట్ పెట్టాడు, కానీ ఇందులో కనుక చూస్తే ఒక్కటే యూనిట్ సైకాలజీకి సంబంధించి ఉంది. ఫస్ట్ యూనిట్ అంతా కూడా సైకాలజీకి సంబంధించింది, చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించింది ఉంది. సెకండ్ యూనిట్ అంతా కూడా పూర్వ పాఠశాల విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కు సంబంధించింది ఉంది. థర్డ్ యూనిట్ మొత్తం కూడా బాలల హక్కులకు సంబంధించి, బాలల జనాభాకు సంబంధించి, బాలల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థల గురించి ఉంది. కాబట్టి ఫస్ట్ యూనిట్ కొద్ది సైకాలజీ అనుకోవచ్చు, సెకండ్ యూనిట్ కొద్ది వరకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకోవచ్చు. థర్డ్ యూనిట్ వచ్చేసి కంప్లీట్గా బాలల హక్కుల గురించి ఉంది, వికలాంగుల హక్కుల గురించి ఉంది, ప్రత్యేక రక్షణ అవసరం ఉన్న బాలలకు సంబంధించింది. కాబట్టి మనకు సైకాలజీ ఫస్ట్ యూనిట్లో చాలా వరకు, సెకండ్ యూనిట్లో కొద్ది వరకు కవర్ అవుతుంది. సో మిగతా థర్డ్ యూనిట్ అంతా కూడా ఇన్ జనరల్గానే ఉంది. అలాగే ఫోర్త్ యూనిట్ కూడా మొత్తం ఫుడ్ ప్రొడక్షన్కి సంబంధించి, అగ్రికల్చర్ ట్రెండ్కి సంబంధించి, ఫుడ్స్ ప్రొడక్షన్, ఫుడ్ మార్కెటింగ్ గురించి, రూరల్ రీకన్స్ట్రక్షన్ గురించి ఉంది. ఫిఫ్త్ యూనిట్ అంతా ఎక్స్టెన్షన్ సర్వీసెస్కి సంబంధించింది ఉంది. సిక్స్త్ యూనిట్ వచ్చేసి 5 ఇయర్ ప్లాన్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇష్యూస్, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించింది ఉంది. అలాగే 7th యూనిట్ వచ్చేసి న్యూట్రిషనల్, కమ్యూనిటీ న్యూట్రిషన్ మీద ఉంది. సో ఇప్పుడు మనం 1 by 1 ఒక్కొక్క యూనిట్ తీసుకొని అందులో ఉన్న సబ్ టాపిక్స్ చూస్తూ వాటికి మనం చూసుకోవాల్సినటువంటి రెఫరెన్స్ ఏంటో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ యూనిట్ దాదాపు మనం ప్యూర్ సైకాలజీ అని చెప్పొచ్చు. ప్యూర్ సైకాలజీ, టీకా కార్యక్రమాలు మినహాయిస్తే ఇది మొత్తం సైకాలజీ. ఇందులో మనకేమి ఇచ్చాడు? శిశువు పెరుగుదల మరియు వికాసం అన్నాడు. ఫస్ట్ టాపికే శిశువు పెరుగుదల వికాసం కంటే ముందు అసలు పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, పరిణితి అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, మెచ్యూరిటీ అంటే ఏంటి, ఈ మూడింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి.
అలాగే వికాసంలో ఉన్నటువంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఏంటి, డొమైన్స్ ఏంటి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, అలాగే సైకోమోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, లోకోమోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటిది. సో ఇవన్నీ కూడా ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, రకరకాల డెవలప్మెంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం చదవాలి. సో ఇందులో భాగంగా ఈ ఫస్ట్ టాపిక్లో భాగంగా పెరుగుదల డెఫినేషన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ పడవచ్చు, వికాసానికి సంబంధించిన డెఫినేషన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ పడవచ్చు, పరిణితి మెచ్యూరిటీకి సంబంధించినటువంటి టాపిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ పడవచ్చు. కాబట్టి బేసిక్ వొకాబులరీ, పెరుగుదల, గ్రోత్, వికాసం, డెవలప్మెంట్, పరిణితి, మెచ్యూరిటీ, గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరిటీకి మధ్య సంబంధం ఏంటి చదవాలి బాగా క్లియర్గా. చాలా రకాల డెఫినేషన్స్ మనకున్నాయి, అందులో ఇంపార్టెంట్ డెఫినేషన్ చూడాలి. మీకు ఏ బుక్లో తీసుకులో దొరికితే చెప్తా, రెఫరెన్స్ బుక్ కూడా. అలాగే ఈ గ్రోత్కి డెవలప్మెంట్ని ఇంపాక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఎలా ఇంపాక్ట్ చూపెడితే, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎలా ఇంపాక్ట్ చూపెడితే, అందులో భాగంగా గ్రోత్ డెవలప్మెంట్ మీద జెనెటికల్ ఫ్యాక్టర్సే బాగా ఇంపాక్ట్ చూపెడతాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు, వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు ఏంటి, చింపాంజీల మీద ప్రయోగం ఎవరు చేశారు, ఓకే, కవలల మీద ఎవరు ప్రయోగం చేశారు, డార్విన్ కుటుంబం మీద ఎవరు ప్రయోగం చేశారు, రైట్. సో ఇలా కెల్లాగ్ అనేటువంటి కుటుంబం మీద ఎవరు ప్రయోగాలు చేశారు అంటే ఇక్కడ గ్రోత్ డెవలప్మెంట్కి హెరిడిటరీ కారణము, జీన్సే కారణమని ఆర్గ్యూ చేసిన శాస్త్రవేత్తలు ఎవరు, లేదండి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కు హెరిడిటీ కాదు, ఎన్విరాన్మెంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపెడుతుందని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు ఎవరు. కాబట్టి గ్రోత్ డెవలప్మెంట్కి సంబంధించి హెరిడిటీని సపోర్ట్ చేసేటువంటి థీరీసు, ఎన్వైర్న్మెంట్ని సపోర్ట్ చేసేటువంటి థీరీసు, ఈ రెండింటిని చూస్తూ ఆ క్రమంలో ఆ శాస్త్రవేత్తలు రాసినటువంటి సిద్ధాంతాలు కానీ కామెంట్లు కానీ, ఒక వాట్సన్ అనే సైంటిస్ట్ ఉంటాడు, నాకు 12 మంది శిష్యులను ఇవ్వండి, మీరు ఎలా కావాలంటే నేను వాళ్ళని మారుస్తాను అంటాడు. సో కాబట్టి హెరిడిటీని సపోర్ట్ చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో హెరిడిటీనే కీ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్న శాస్త్రవేత్తలు ఎవరు. అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో హెరిడిటీ కాదు, ఎన్వైర్న్మెంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పిన శాస్త్రవేత్తలు ఎవరు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏంటి, అవన్నీ మనం చూడాలా. గ్రోత్ అంటే కాన్సెప్ట్ చూడాలా, పెరుగుదల అంటే గ్రోత్ అంటే కాన్సెప్ట్ చూడాలా, డెవలప్మెంట్ అంటే ఏంటో చూడాలా, అండ్ అగైన్ పరిణితికి మరియు గ్రోత్కి డెవలప్మెంట్కి మధ్య ఉన్న సంబంధాన్ని చూడాలా. సో అక్కడ ఏమంటున్నాడు, దానికంటే ఈ టాపిక్ తర్వాత సెకండ్ టాపిక్ మనకు ఏంటంటే జననపూర్వ సంరక్షణ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. జననపూర్వ సంరక్షణ మనకు జనరల్గా అయితే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం, పర్టికులర్గా ఆశా వర్కర్. ఈ ఆశా వర్కరు ఈమె ఎవరెవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఊళ్ళలో ఉంటుందో వాళ్ళని ముందస్తుగానే ఐడెంటిఫై చేసి, అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకొని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసేటువంటి కిట్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. సో వాటి ద్వారా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కనీసం ఎన్ని యాంటీనటల్ కేర్స్, మినిమం 4 యాంటీనటల్ కేర్స్, 4 యాంటీనటల్ విజిట్స్, అలాగే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనేటువంటి పథకం ఉంది. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనే పథకం ఉంది. ఈ పథకం ద్వారా ఫ్రీగా క్వాలిటీతో కూడినటువంటి ఏఎన్సీ సేవలు, ఈ ఏఎన్సీ సేవలు అందిస్తున్నారు. అందుకోసం డెడికేటెడ్గా ఒక డేని కేటాయిస్తున్నారు. మంచి అంటే రిస్క్ లేని మదర్కి ఏమో గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు, రిస్క్ ఉన్నటువంటి మదర్కు రెడ్ కార్డ్ ఇస్తున్నారు. సో ఆమె రెగ్యులర్గా ట్రాక్ చేయడం కోసం. సో కాబట్టి ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, అనీమియా సమస్య ఏముంది, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు మామూలు మహిళ అయితే ఎన్ని తీసుకోవాలి, లేదు అనీమియాతో బాధపడుతున్నటువంటి గర్భిణీ మహిళ అయితే ఎన్ని తీసుకోవాలి, లేదు షుగరు, బీపీ లేకపోతే థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నటువంటి మహిళ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా. సో ఇవన్నీ అంశాలు జననపూర్వ సంరక్షణ. మినిమం వెయిట్ గెయిన్ అవుతుందా లేదా మహిళ, మినిమం వెయిట్ గెయిన్ అవుతుందా లేదా, ఆ వెయిట్ యొక్క మానిటరింగ్, ఇవన్నీ కూడా ఐసిడిఎస్ ఫంక్షనరీస్, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కరు ప్లస్ ఆశా వర్కరు ప్లస్ ఏఎన్ఎం వీళ్ళు చూస్తారు. దీనికోసమే మనకు ఎన్ఆర్హెచ్ఎంలో భాగంగా, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో భాగంగా జననీ సురక్ష యోజన అనేటువంటి పథకాన్ని, ప్రత్యేకంగా జననీ సురక్ష యోజన అనేటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ యాంటీనటల్ కేర్లో భాగంగా ఇవన్నీ విషయాలు మనం చూడాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ నుంచి మొదలు పెడితే ఆమెకు
ఒక ఆశా వర్కర్ ఆమె కంపెనీ ఇవ్వాలి తీసుకెళ్లేటప్పుడు, ఏఎన్సీ చెకప్స్కి తీసుకెళ్లేటప్పుడు. సో ఇలాంటివన్నీ అందులో చూడాలి. దానికి సంబంధించి కొంచెం బేసిక్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం. ఏ దశలో, పిండ దశలో, భ్రూణ దశలో ఎలాంటి మార్పులు వస్తాయి, అట్లాంటి అంశాలు కూడా చాలా చూడాలి. దాంతోపాటు ప్రెగ్నెన్సీ ఎన్ని రకాలుగా ఉంటుంది, డెలివరీ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ డెలివరీలో ముందస్తు జననాలు, ప్రీమెచ్యూర్ డెలివరీస్ అంటే ఏంటి, రిస్క్ డెలివరీస్ అంటే ఏంటిది, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే ఏంటి, సి సెక్షన్ డెలివరీ అంటే ఏంటి, న్యాచురల్ డెలివరీ అంటే ఏంటిది, ప్రీమెచ్యూర్ డెలివరీ అంటే ఏంటి, వాటి వల్ల వచ్చే సమస్యలు ఏంటి. సో ఇట్లాంటి అంశాలన్నీ చూడాలి. ఇందులో భాగంగా జననీ సురక్ష యోజన పథకము, తర్వాత ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభయాన్ పథకము, లక్ష్య పథకము, ఇవి చాలా ఇంపార్టెంట్. లక్ష్య పథకం ఏంటంటే ఈ యొక్క డెలివరీ రూమ్స్లో సైంటిఫిక్ అంటే అధునాతనమైనటువంటి లేబర్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం కోసం లక్ష్య అనేటువంటి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. రైట్. దక్షత అనేటువంటి పథకం కూడా, ఎంఎంఆర్ పూర్తిగా తగ్గించడం కోసం ఉద్దేశించినటువంటి పథకం దక్షత అనేటువంటి పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో దీనికి లింకప్ చేస్తూ గవర్నమెంట్ సర్వీసెస్ను కూడా మనం చదవాలి. సో దాంతోపాటు జననానికి సిద్ధం చేయడం, ఇందులో భాగంగానే ఇవన్నీ చూడాలి. ప్రీమెచ్యూర్ బేబీ, ఇంతకుముందే చెప్పాను కదా నేను, ప్రీమెచ్యూర్ బేబీ. సో గర్భావధి కాలం రాకముందే జన్మించినటువంటి శిశువులకు వచ్చేటువంటి సమస్యలు ఏమున్నాయి, వాళ్ళు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. 9 నెలలు తల్లి కడుపులో ఉండకుండా ముందే జన్మించినట్టయితే బాహ్య వాతావరణానికి తట్టుకునే విధంగా వారిలో అవయవాలు అభివృద్ధి చెంది ఉండవు. అందువల్ల ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటి, ముఖ్యంగా ఆక్సిజన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఇమ్యూనిటీ లెవెల్స్ వాళ్ళ తక్కువగా ఉంటాయి, బరువు తక్కువగా ఉంటారు. అప్పుడు మనకు ఎన్ఆర్సీలు, నేషనల్ న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్స్లో కానీ, అలాగే ముఖ్యంగా మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ మా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా తల్లిపాలను చాలా జాగ్రత్తగా ఇవ్వడం కానీ, కేఎంసీ కాంగ్రూ మదర్ కేర్ అనే కాన్సెప్ట్ కూడా ఈ ప్రీమెచ్యూర్ బేబీకి బాగా దగ్గరగా ఉంటుంది. కాంగ్రూ మదర్ కేర్ కానీ, లేకపోతే కాంగ్రూ మదర్ కేర్ అంటే ఒక కంగారు ఎలా అయితే తన పిల్లని పొత్తిళ్ళలో పెట్టుకొని పెంచుకుంటుందో అలా పాప పుట్టిన తర్వాత స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండేలా, మదర్కి ఎక్కువ కాలం పాటు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండేలా పెంచడం. అలాగే కాంగ్రూ మదర్ కేర్ స్థానంలో ఇప్పుడు కాంగ్రూ ఫాదర్ కేర్ కూడా వచ్చింది, లేటెస్ట్గా కేఎఫ్సి కూడా వచ్చింది, కాంగ్రూ ఫాదర్ కేర్ కూడా వచ్చింది. సో ఇలాంటి అంశాలన్నీ ఇక్కడ చూడాలి. ప్రీమెచ్యూర్ డెలివరీకి గల కారణాలు ఏందో చూడాలి. ఆఫ్టర్ డెలివరీ తీసుకోవాల్సినటువంటి సంరక్షణ ఏమున్నది, ఇందులో ముఖ్యంగా మనం ఇమ్యునైజేషన్ మీద బాగా ఫోకస్ చేయాలి. అలాగే తల్లిపాలు వర్సెస్ బాటిల్ పాలు, ఒక క్వశ్చన్ కంపల్సరీ ఇక్కడ. తల్లిపాలు మరియు బాటిల్ పాలు, తల్లిపాలు మరియు బాటిల్ పాల మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది, 100% ఒక క్వశ్చన్ ఉంటుంది. పోయినసారి గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1లో కూడా తల్లిపాల మీద ఒక క్వశ్చన్ అడిగాడు. తల్లిపాలలో అన్ని రకాల మనకి ఇమ్యునోగ్లోబులిన్స్ లభిస్తాయి, అన్ని రకాల వైటమిన్స్ లభిస్తాయి. సి విటమిన్ లభించదని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు, కానీ సి విటమిన్ చాలా తక్కువ మోతాదులో, నెగ్లిజిబుల్ అమౌంట్లో లభిస్తుంది. ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, కంప్లీట్ ఫుడ్. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ మదర్స్ మిల్క్ ఆన్ ద ఎర్త్. ఓకే, అందుకే తల్లిపాల బ్యాంక్ అనే కాన్సెప్ట్ తయారు చేశారు, అది కూడా చూడాలి. తల్లిపాలతో పోల్చినప్పుడు బాటిల్ పాలకి తల్లిపాలకి మధ్య ఉన్న డిఫరెన్సెస్, తల్లిపాలు తాగినటువంటి పిల్లల యొక్క సైకలాజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, న్యూట్రిషనల్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, అలాగే బాటిల్ పాలు తీసుకున్నప్పుడు ఎంత వెనుకబడతారు, వాళ్ళ యొక్క ఐక్యూ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వాళ్ళకి నెప్పల్ కన్ఫ్యూజన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మదర్కి మరియు బేబీకి అటాచ్మెంట్ విషయంలో తేడాలు వస్తాయి. దాంతోపాటు మదర్స్ మిల్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ఒక నేచురల్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ లాగా పనిచేస్తుంది, ఫర్దర్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. సో ఇలాంటి మెరిట్స్ ఏమున్నాయో తల్లిపాల వల్ల అటు శిశువుకు మరియు తల్లికి ఉన్నటువంటి మెరిట్స్ చూడాలి. అలాగే తల్లిపాలు 100 ml తల్లిపాలు తీసుకున్నప్పుడు అందులో లభించేటువంటి పోషకాలు అదేంటో NIN వాళ్ళు చెప్పిన ప్రకారం చూడాలి, బయట పిచ్చి పిచ్చిగా రాసినే కాదు. ఓకే, సో అది చూడాల్సింది ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ యూనిట్లోనే ఇక్కడ ఘనాహారం, 6 నెలల వరకు శిశువు పూర్తిగా మదర్స్ మిల్క్ మీద డిపెండ్ అవుతాడు. 6 నెలలు దాటిన తర్వాత చిన్నగా స్టార్ట్ చేస్తాడు ఘనాహారం తీసుకోవడం. సో ఘనాహారం తీసుకునేటప్పుడు ఎలాంటి ఘనాహారం ఉండాలి, దాంతోపాటు ఇక్కడ బాలామృతం గురించి కూడా చదవాలి. ఇప్పుడు బాలామృతం 2.0 నడుస్తుంది, అది చూడాలి. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ టీకా కార్యక్రమం అన్నాడు, టీకా కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. టీకా కార్యక్రమంతో పాటు ఇంద్రధనస్సు,
ఇంద్రధనస్సు ప్రోగ్రాం చూడాలి. టీకా కార్యక్రమం చూసినప్పుడు మీరు జాగ్రత్తగా మొత్తం ఎన్ని టీకాలు చాలా ఇంపార్టెంట్. ఏ టీకా ఎప్పుడెప్పుడు, తల్లికి మరియు శిశువుకు ఎప్పుడెప్పుడు ఏ టీకా ఏ లొకేషన్లో ఇవ్వాలి, రైట్. అందులో భాగంగా డిఫరెంట్ కాంబినేషన్స్, టీకా కాంబినేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిపిటి, ఇట్లాంటి టీకా కాంబినేషన్. కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ టీకాలు ఇస్తున్నాం. ఓరల్ వ్యాక్సిన్ అంటే ఏంటి, పల్స్ పోలియో అంటే ఏంటిది, రైట్. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం చూడాలి. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఒకటి ఉంటుంది, మీరు చూస్తే దొరుకుతుంది, ఇది కంపల్సరీ, ఇది చాలా చూడాలి. అండ్ నెక్స్ట్ వన్, ఇందులో ఇచ్చినటువంటిది ఈ వికాసంలో ఉండేటువంటి రకరకాల అంశాలు, శారీరకపరమైన వికాసం, బౌద్ధికపరమైన వికాసం, ఉద్వేగపరమైన, ఇక్కడే చూడాలి యాక్చువల్లీ ఫస్ట్ యూనిట్లోనే ఇది, కాబట్టి ఇక్కడ ఇచ్చాడు. సో ప్రతి దశలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి 10 దశలు, ఎలిజబెత్ హర్లాక్ గారు 10 దశలు ఉంటాయని చెప్తారు. 10 దశల్లో పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచే అసలు యాక్చువల్గా పుట్టక ముందు నుంచి చనిపోయేంత వరకు ఈ యొక్క డెవలప్మెంట్ ఏముంటుంది, నవజాత శిశు దశలో, పూర్వ బాల్య దశలో, ఉత్తర బాల్య దశలో, డెవలప్మెంట్తో పాటు ఇక్కడ ఉత్తర బాల్య దశ వరకే అన్నాడు, కానీ మనకు ఉత్తర బాల్య దశతో పాటు అడాలిసెంట్స్లో కూడా చూడాలి. ప్యూబర్టీ, దానికంటే ముందు ప్యూబర్టీలో ఏం డెవలప్మెంట్స్ ఉంటాయో చూడాలి. అడల్ట్హుడ్లో ఏముంటుందో చూడాలి. అలాగే ఎల్డర్లీ స్టేజ్లో కూడా ఎలాంటి సమస్యలు ఉంటాయో చూడాలి. అన్ని స్టేజ్లు 10 స్టేజ్లు చూడాలి. కాకపోతే ఇందులో మెన్షన్ చేసినటువంటి ఇన్ఫాన్సీ, తర్వాత పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర బాల్య దశ అంటున్నాం, లేకపోతే పూర్వ బాల్య దశ అంటున్నాం. పూర్వ బాల్య దశ అంటున్నాం. సో ఈ పూర్వ బాల్య దశకు ఉన్నటువంటి అసలు పేర్లేంటి, దీన్ని ఏజ్ ఆఫ్ ఎంక్వైరీ అని ఎందుకు అంటున్నారు, ఏజ్ ఆఫ్ హ్యూరిస్టిక్ అని ఎందుకు అంటున్నారు, అసలు దీన్ని పూర్వ బాల్య దశ అని ఎందుకు అంటున్నారు, ప్రీ స్కూల్ ఏజ్ అని ఎందుకు అంటున్నారు, ఈ పదాలు సైకాలజిస్టులు ఈ పూర్వ బాల్య దశను ఏమని పిలుస్తారు, ఎడ్యుకేషనలిస్టులు పూర్వ బాల్య దశను ఏమని పిలుస్తారు. ఓకే, ఈ పేరు దీనికి ఉన్నటువంటి సినోనిమ్స్ ఎన్నే చూడాలి. ఈ పూర్వ బాల్య దశలో భాషా వికాసం ఎంత ఉంది, సాంఘిక వికాసం ఎంత ఉండాలి, భాషా వికాసం ఎంత ఉండాలి, ఉద్వేగ వికాసం ఎంత ఉండాలి, చలన వికాసం ఎంత ఉండాలి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా చూడాలి. ప్రతి దశలో ఈ నవజాత శిశు దశలో చూసుకోవాలి, పూర్వ బాల్య దశలో చూసుకోవాలి, ఉత్తర బాల్య దశలో వాగుడుకాయ వయస్సు అని ఎందుకు అంటారు, వాగుడుకాయ వయస్సు, అన్వేషించే వయస్సు అని ఎందుకు అంటారు, ప్రశ్నించే వయస్సు అని ఎందుకు అంటున్నారు, ఏ దశలో పిల్లవాడు ఒకరి సహాయంతో నడవగలుగుతాడు, ఏ దశలో మెట్లెక్కగలుగుతాడు, ఏ దశలో ఎవరి సహాయం లేకుండా నడవగలుగుతాడు, ఎప్పుడు ఏ సంవత్సరం వరకు పాలదంతాలు పూర్తిగా వస్తాయి, ఏ సంవత్సరంలో అర్థం లేని సౌండ్స్ చేస్తాడు, ఏ దశలో ముద్దు కొలిపే మాటలు మాట్లాడతాడు, ఏ దశలో పూర్తి స్థాయి వాక్యాలు మాట్లాడగలుగుతాడు, ఏ దశలో పారాగ్రాఫ్స్ కూడా మాట్లాడగలుగుతాడు, కాంప్రహెన్షన్ కూడా ఏ దశలో రావడం జరుగుతుంది. ఇట్లాంటి అంశాలన్నీ కూడా అంటే భాషా వికాసానికి, సాంఘిక వికాసానికి, ఉద్వేగ వికాసానికి, చలన వికాసానికి, అన్ని రకాల వికాసాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ మైల్ స్టోన్స్ ఏమున్నాయో మొత్తం చూడాలి. అందులో భాగంగా సవాళ్ళను కూడా చూడాలి. పుట్టిన వెంటనే శిశువుకు ఉన్నటువంటి సవాల్ ఏంటిది, శ్వాస తీసుకోవడం పెద్ద సవాలు వాడికి. శ్వాస తీసుకోవడం, అప్పటి వరకు తల్లి కడుపులో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవాల్సిన పని లేదు, పుట్టగానే శ్వాస తీసుకోవాలి. ముందస్తు జననాలు అయితే గర్భావధి కాలం తీరక ముందే వాడు జన్మించినట్టయితే వాడిలో శ్వాస అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందక శ్వాస తీసుకోలేడు. డాక్టర్స్ దానికి ఆల్టర్నేటివ్ అని ఆలోచిస్తారు, అర్థమైంది. అలాగే బయట ఉన్నటువంటి వాతావరణానికి, టెంపరేచర్కి అడ్జస్ట్ అయితే స్కిన్ వర్క్ చేయాలి. కళ్ళన్నీ బ్లర్గా ఉంటాయి, కేవలం వైట్, బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కనబడతాయి. అసలు పుట్టిన తర్వాత బ్లర్రే ఉంటుంది కొద్ది రోజుల పాటు. సో ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ ఏముంటాయి, ఏ దశలో ఏ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ప్యూబర్టీ ఉంది, ప్యూబర్టీ అంటే ప్యూబర్టాస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. అలాగే అడాల్సియర్ అనే పదం నుంచి మనకు అడాలిసెంట్స్ అనేటువంటి దశ వచ్చింది. అడాల్సియర్ అంటే అల్లకల్లోల దశ అని అంటాం.
సో కాబట్టి ప్రతి పదానికి సంబంధించిన మీనింగ్ ప్రతి దశలో పిల్లవాడు ఎదుర్కొనేటువంటి ఒక ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో వాడు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నాడు, హౌ బెస్ట్ ఈజ్ అడ్జస్టింగ్, ఫ్యామిలీ బాగుండి, టీచర్స్ బాగుండి, కల్చర్ బాగుంటే వాడి యొక్క అవసరాలు తీరినప్పుడు బాగానే ఎదుర్కొంటాడు. ఇవన్నీ లేనప్పుడు, గైడెన్స్ లేనప్పుడు, ఇంట్లో మార్గదర్శకత్వం లేనప్పుడు, స్కూల్లో మార్గదర్శకత్వం లేనప్పుడు, బ్యాడ్ పీర్ గ్రూప్ ఉన్నప్పుడు వాడు చెడు మార్గంలో పయనించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ డైమెన్షన్లో ఇవన్నీ చూడాలి. అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాడు, పిల్లల యొక్క ఆయా దశల్లో పిల్లల యొక్క శారీరక మరియు మానసిక అవసరాలు ఇచ్చాడు. దాంతోపాటు లెర్నింగ్ టైప్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. లెర్నింగ్ ప్రవర్తన మార్పును తీసుకొచ్చేదే అభ్యసనం. ప్రవర్తన మార్పును తీసుకొచ్చేదే అభ్యసనం. లెర్నింగ్ అంటే రీడింగ్ కాదు, పేపర్ చదివితే లెర్నింగ్ అనం. నీ కాగ్నిటివ్ డొమైన్లో కానీ, నీ ఎఫెక్టివ్ డొమైన్లో కానీ, నీ సైకోమోటార్ డొమైన్లో కానీ మార్పును తీసుకొచ్చేదే లెర్నింగ్. లెర్నింగ్ అనేది నీ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. లెర్నింగ్ అనేది జీవితాంతం కొనసాగుతుంది. లెర్నింగ్ అనేది కండిషనల్గా జరగచ్చు, అన్కండిషనల్గా జరగచ్చు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో జరగచ్చు, స్పాంటేనియస్గా జరగచ్చు, వాలంటరీగా జరగచ్చు, ఇన్వాలంటరీగా జరగచ్చు, అబ్జర్వేషన్ మెథడ్లో జరగచ్చు, మోడల్ మెథడ్లో జరగచ్చు, గెస్టాల్ట్ మెథడ్లో జరగచ్చు, క్లాసికల్ కండిషనింగ్ మెథడ్లో జరగచ్చు, ఆపరెంట్ కండిషనింగ్ మెథడ్లో జరగచ్చు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో జరగచ్చు. అసలు లెర్నింగ్ అంటే ఏంటిది, లెర్నింగ్ లక్షణాలు ఏంటి, లెర్నింగ్ డెఫినేషన్ ఏంటి, లెర్నింగ్కు బిహేవియర్కు మధ్య ఉన్న తేడా ఏంటి, లెర్నింగ్ థీరీస్ ఏమున్నాయి, క్లాసికల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్, ట్రయల్ అండ్ ఎర్రర్, గెస్టాల్ట్ మెథడ్, మోడల్ లెర్నింగ్, సోషల్ లెర్నింగ్, అబ్జర్వేషన్ లెర్నింగ్, ఇట్లాంటి థీరీస్ ఏమున్నాయి, ఆ థీరీస్ చెప్పిన వాళ్ళు ఎవరు, ఆ థీరీస్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, లెర్నింగ్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా, అది నెగిటివ్గా ట్రాన్స్ఫర్ అవుతుందా, పాజిటివ్గా ట్రాన్స్ఫర్ అవుతుందా, ఇట్లాంటి అంశాలన్నీ ఈ లెర్నింగ్ అనేటువంటి టాపిక్లో చూడాలి. అలాగే ఈ యొక్క లెర్నింగ్స్ మీద, అభ్యసనం మీద ఆటల యొక్క ప్రభావము చాలా ఇంపార్టెంట్. ఆటలకు లెర్నింగ్కు మధ్య ఉన్నటువంటి సంబంధం. అలాగే భాషా వికాసం కూడా చూడాలి. హ్యాబిట్ ఫార్మేషన్, పిల్లల్లో అలవాట్లు ఎలా రూపొందుతాయి, అలవాట్లలో పిల్లల్ని ఎలా రూపొందించాలి, ఎక్కువగా పరిశీలన ద్వారా, తల్లిదండ్రులను ఫాలో అవడం ద్వారా, పీర్ గ్రూప్ను ఫాలో అవడం ద్వారా అలవాట్లు అనేటివి ఫామ్ అవుతాయి. సో ఇక్కడైతే ఈ యూనిట్కి ఏ బుక్ చూడాలి అనుకుంటే నేను సజెస్ట్ చేసేటువంటి బుక్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ యు గో విత్ మోస్ట్లీ ఒకటి లైఫ్ స్పాన్ డెవలప్మెంట్, రిటన్ బై ఎలిజబెత్ హర్లాక్, మెగ్రాహిల్స్ పబ్లికేషన్స్, ఎలిజబెత్ హర్లాక్. ఈ బుక్ బాగా పనిచేస్తుంది, నేను దాన్నే ఫాలో అవుతున్నాను. ఈ బుక్ను ఫాలో అయ్యే నేను నోట్స్ నిర్వాణ పబ్లికేషన్ బుక్ రాశానని చెప్పాను కదా, ఆ బుక్లో దీన్నే ఫాలో అయ్యాను. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మీరు యు గో విత్ బీఈడి ఆర్ డిఈడి పుస్తకాలు, అంతకంటే మార్గం లేదు. బీఈడి డిఈడి పుస్తకాలు మీరు ఫాలో అవ్వాలి, అంతకంటే వేరే మార్గం లేదు. బట్ అథెంటిక్ సోర్సెస్ ఎలిజబెత్ హర్లాక్ గారు రాసినటువంటి పుస్తకం చాలా అథెంటిక్గా పనిచేస్తుంది. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి మొత్తం పూర్వ పాఠశాల విద్యకు సంబంధించి క్రెషెస్ అంటే ఏంటి, ఆలనా కేంద్రాలు, బాల్వాడీలు అంటే ఏంటిది, తారాబాయి మోదక్ లాంటి వారు, వీళ్ళ సైంటిస్టుల గురించి గాంధీజీ, రూసో, పెస్టాలజీ, ఫ్రోబెల్, మారియా మాంటిసోరీ, వీళ్ళందరూ పూర్వ బాల్య దశ మీదే శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనల ఫలితంగా పూర్వ బాల్య దశలో వాళ్ళకి ఎలాంటి బాల్య అనుభవాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో పూర్వ బాల్య దశ విజయవంతమయ్యేందుకు ఉద్దేశించినటువంటి సంస్థాగత సేవలు అందించేటువంటి ప్రాంతాలనే మనం క్రెషెస్ అండ్ బాల్వాడీస్ అంటాం. ప్రైవేట్ రంగంలో బాల్వాడీస్ ఏమున్నాయి, ప్రైవేట్ రంగంలో క్రెషెస్ ఏమున్నాయి, అసలు క్రెష్ అంటే ఏంటిది, సిఎస్డబ్ల్యూపి సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు క్రెషెస్ స్కీమ్స్ సంబంధం ఏంది, ప్రస్తుతం నేషనల్ క్రెష్ సెంటర్ స్కీమ్స్ ఏం చెప్తా ఉంది, ఏం నడుస్తూ ఉంది, 2013 నుంచి అమల్లోకి ఉన్నది. అలాగే అంగన్వాడీ సెంటర్లో అందించేటువంటి బాల్వాడీ సౌకర్యాలు ఏమున్నాయి, అసలు బాల్వాడీ అంటే ఏంటిది, బాలల తోట అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది. అలాగే పూర్వ పాఠశాల విద్య అంటే ఏంటిది, పూర్వ పాఠశాల దశ సంరక్షణ అంటే ఏంటి, ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో దీని గురించి బాగా స్ట్రెస్ చేయడం జరిగింది. అదొకటి చూడాలి. అసలు పూర్వ పాఠశాల విద్య అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటిది, పూర్వ పాఠశాల దశలో ఉన్నటువంటి విద్యార్థి లక్షణాలు ఏముంటాయి, అసలు ఏ వయస్సు నుంచి ఏ వయస్సు వరకు పూర్వ పాఠశాల దశ అంటారు, 2 నుంచి 6 సంవత్సరాల, 3 నుంచి 8 సంవత్సరాల,
ఇది కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. యూనిసెఫ్ వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు, ఐసిడిఎస్ సర్వీస్లో ఒక రకంగా ఉంది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఉంటుంది, 2013 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంకొక రకంగా ఉంది, నూతన జాతీయ బాలల విధానంలో మరొక రకంగా ఉంది, ఐసిడిఎస్ గైడ్లైన్స్లో. ఇది ప్రతి ఒక్క దాని ప్రకారం పూర్వ పాఠశాల దశ వయస్సును గుర్తించండి. ఖచ్చితంగా అక్కడ అడుగుతాడు, ఎవరి ప్రకారము, నూతన జాతీయ బాలల విద్యావిధానం ప్రకారమా లేదా ఈసీసీఈ పాలసీ ప్రకారమా, ఏదో ఒకటి అడుగుతాడు రెఫర్ చేసి. కాబట్టి ప్రతి దాని గురించి మనం చూడాలి. అసలు పూర్వ పాఠశాల విద్య దశ ఏంటి, పూర్వ పాఠశాల విద్య అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత అంటే ఏంటి, పూర్వ పాఠశాల విద్యార్థి యొక్క లక్షణాలు, భాషాపరమైన లక్షణాలు, మానసికపరమైన లక్షణాలు, ఉద్వేగపరమైన లక్షణాలు, శారీరకపరమైన లక్షణాలు ఏముంటాయి. అలాగే ఈ పూర్వ పాఠశాల దశ అనేది ఫౌండేషన్ స్టేజ్ కాబట్టి అక్కడ బాలలకు యొక్క పూర్వ పాఠశాల దశ యొక్క ప్రాముఖ్యతను బాగా చేయాలి. నేనేమంటున్నా అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు ఎన్ఈపి 2020లో మెన్షన్ చేసినటువంటి వాటి మీద, అలాగే పూర్వ పాఠశాల దశ మీద ప్రయోగాలు చేసినటువంటి సైంటిస్టులు, థియరీస్ ఇప్పుడు చెప్పారు కదా, ఫ్రోబెల్, మారియా మాంటిసోరీ, రూసో, పెస్టాలజీ, మహాత్మా గాంధీ, ఠాగూర్, తారాబాయి మోదక్, ఇట్లాంటి వాళ్ళ మీద కూడా మనకు క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం నేను చెప్తున్నటువంటి బుక్ ఏంటంటే ఎనీ డిఈడి బుక్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ బుక్ చాలా బాగా పనిచేస్తుంది. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే, తెలుగు మీడియం వాళ్ళైనా సరే. కాకపోతే మీరు ఏం యాడ్ చేసుకోవాలంటే దీనికి అడిషనల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ దశకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, అలాగే ఈసీసీఈ పాలసీ 2013లో ఈ పూర్వ పాఠశాల దశ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పూర్వ పాఠశాల దశ సంరక్షణ విద్యకు సంబంధించిన స్పెషల్ పాలసీ కాబట్టి ఇందులో ఉన్న అంశాలు కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. డిఈడి బుక్కు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు ఈసీసీఈ పాలసీని యాడ్ చేసుకొని చదివినట్టయితే యూ క్యాన్ గెట్ గుడ్ మార్క్స్ ఫ్రమ్ దిస్ లెసన్. సో థర్డ్ యూనిట్ అంతా కూడా ఇక సైకాలజీ పని అయిపోయింది. ఇక్కడ ఈ యూనిట్లో ఏమి ఇచ్చాడు, జనాభా విద్య, పాపులేషన్ ఎడ్యుకేషన్ అన్నాడు. అలాగే స్టేట్ది రాష్ట్ర శిశు మరియు కుటుంబ సంక్షేమ సేవలు, ఇక్కడ రాష్ట్రం కాదు రాజ్యం అనాలి, స్టేట్ అన్నాడు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ పథకాలు మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ పథకాలు, ఐసిడిఎస్ఏ కావచ్చు, ఐసిపిఎస్ఏ కావచ్చు, మిషన్ వాత్సల్య కావచ్చు, సాక్ష్యం అంగన్వాడీ సర్వీసెసే కావచ్చు, క్రెస్ సెంటర్సే కావచ్చు, ప్రతి ఒక్కటి ఆరోగ్య పథకాలు, ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఆరోగ్య పథకాలే కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం కవర్ చేయాలి. దీనికోసం లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ వెబ్సైట్ తీసుకోండి, అందులో మీకు మొత్తం దొరుకుతాయి. ఈ జనాభా విద్య అంటే కొంచెం చూడాలి. ఇందులో భాగంగా ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటాని, ఎస్ఆర్ఎస్ డేటాని, ఫ్యామిలీ ప్లానింగ్ ఇష్యూస్కి సంబంధించి అసలు పాపులేషన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దీనికి ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి, పాపులేషన్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యాలు ఏంటిది, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఎలా పెంపొందిస్తారు, అలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడాలి. దాంతోపాటు ఇక్కడ ఏమంటున్నాడు, శిశువులకు సేవలు అందించేటువంటి జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు అంటున్నాడు. శిశువులకు సేవలు అందించేటువంటి జాతీయ సంస్థలు అంటే మనకు చూడాల్సింది ఐసిపిఎస్లో భాగంగా పనిచేస్తున్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీసు, జ్యువెనైల్ జస్టిస్ బోర్డ్సు, నేషనల్ ట్రస్ట్ యాక్ట్ కింద ఏర్పాటు చేసినటువంటి ట్రస్టులు, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేటువంటి సంస్థ, దాంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ, ఇవన్నీ చూడాలి జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాయంటే. అలాగే జాతీయ స్థాయిలో ఎన్ఐఎన్ అనేటువంటి సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్లో ఉంది కదా, ఆ సంస్థ కూడా బాగా చేస్తుంది. అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు, ఇది కూడా మహిళా మంత్రిత్వ శాఖలో భాగంగా శిశువుల పోషణకు సంబంధించి పాలసీకి అడ్వైజ్ ఇచ్చేటువంటి, ప్రభుత్వం తయారు చేసేటువంటి పాలసీకి అడ్వైజరీ బాడీగా పనిచేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో చూసినప్పుడు ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఫర్ సెమీ ఎరిడ్ క్రాప్స్ అనే టాపిక్స్ అనేటువంటి సంస్థ, ఇక్రిసాట్ అనేటువంటి సంస్థ మనకు పటాన్ చెరువులో ఉంది. ఆ సంస్థ ఏం చేస్తుంది, అలాగే యూనిసెఫ్ ఏం చేస్తుంది, యునెస్కో ఏం చేస్తుంది, ఐఎల్ఓ ఏం చేస్తుంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, అండ్ వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఐఎల్ఓ ఏం చేస్తుంది. ఈ అంతర్జాతీయ సంస్థలు, నువ్వు ఏ అంతర్జాతీయ సంస్థ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెఫ్ ఉందనుకోండి, యునెస్కోకి సంబంధం లేదు, యూనిసెఫ్ ఉందనుకోండి, ఎప్పుడు స్టార్ట్ చేశారో, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, భారతదేశంలో యూనిసెఫ్ ఒప్పందాలు ఏమున్నాయి, భారతదేశంలో పిల్లల కోసం యూనిసెఫ్ అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి,
ఇవన్నీ చూడాలి, రైట్. సో ఇవన్నీ చూడాలంటే మీరు యూనిసెఫ్ వెబ్సైట్కి వెళ్ళండి, ILO వెబ్సైట్కి వెళ్ళండి, వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్కి వెళ్ళండి, FAO వెబ్సైట్కి వెళ్ళండి, ఇట్లా వెళ్ళినప్పుడు ఇక్రిసాట్ వెబ్సైట్కి వెళ్ళండి, అలాగే NIN వెబ్సైట్కి వెళ్ళండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇదంతా ఈ ఫస్ట్ టాపిక్ గురించి. సెకండ్ టాపిక్ వచ్చినప్పుడు బాలల జనాభా లక్షణాలు అన్నాడు. ఇక్కడ ఇండియా చూడాలి, AP చూడాలి. బాలల జనాభా లక్షణాలు అంటే మనకు 0 to 18 years లోపు ఎంతమంది ఉన్నారు, బాలలు అంటే 18 సంవత్సరాల లోపు వారు. మళ్ళీ 0 to 6 years వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 6 years to 18 years వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇందులో వీళ్ళలో లింగ నిష్పత్తి ఎలా ఉంది సెంట్రల్లో మరియు స్టేట్లో. అలాగే బాలల్లో జనాభాపరమైన లక్షణాలు అంటున్నాడు కాబట్టి అనీమియా సమస్య ఎంత ఉంది, వీళ్ళలో స్టంటింగ్ సమస్య ఎంత ఉంది, వాస్టింగ్ సమస్య ఎంత ఉంది, అండర్ వెయిట్ సమస్య ఎంత ఉంది, సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఎంత ఉంది, ఓకే, మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఎంత ఉంది, వీరిలో వ్యాక్సినైజేషన్ కవరేజ్ ఎంతమందికి అయింది, వీళ్ళలో డిజబిలిటీ రేట్ ఎంత ఉంది. ఇవన్నీ NFHS వాటి ఆధారంగా, SRS ఆధారంగా, సోషియో ఎకనామిక్ సర్వేస్ ఆధారంగా తీసుకోవాలి, రైట్. సో అప్పుడు మనకు బాల నిష్పత్తి ఇండియా స్థాయిలో AP స్థాయిలో 2 తీసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, బాలల సంక్షేమంలో వస్తున్న నూతన పోకడలు అన్నాడు. అందులో భాగంగా ఏమి ఇచ్చాడు, CRC ఇచ్చాడు, బాలల హక్కుల సాంప్రదాయం. ప్రపంచ స్థాయిలో బాలల హక్కులు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఫస్ట్ టైము 1959 November 20లో బాలల హక్కులకు సంబంధించి 10 సూత్రాలు తీసుకొచ్చింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ 10 సూత్రాల ఆధారంగా 1989 November 20న CRC యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ తీసుకొచ్చింది. ఈ యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లో 52 రకాల అధికరణాల 52 రకాల హక్కులు బాలలకు ఇచ్చింది. ఎవరికి అది, 0 to 18 సంవత్సరాల వారికి ఇచ్చింది, 0 to 18 సంవత్సరాల వారికి ఇచ్చింది. సో దీని మీద భారతదేశం కూడా సంతకం చేసింది. December 11, 1992న భారతదేశం కూడా దీని మీద సంతకం చేసింది. కాబట్టి ఈ CRC ద్వారా బాలలకు వచ్చినటువంటి హక్కులు ఏంటి, ఇందులో రైట్ టు డెవలప్మెంట్ హక్కులు ఏమున్నాయి, రైట్ టు పార్టిసిపేషన్ హక్కులు ఏమున్నాయి, రైట్ టు సర్వైవ్కి సంబంధించినట్టు హక్కులు ఏమున్నాయి, రైట్ టు ప్రొటెక్షన్కి సంబంధించిన హక్కులు ఏమున్నాయి. ఈ యొక్క 4 రకాల డొమైన్లకు సంబంధించి 52 రకాల హక్కులు పిల్లలకి ఇవ్వడం జరిగింది చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ కింద. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ను ఎప్పుడు తీసుకొచ్చారు, 1989 November 29. దీన్నే బాలల హక్కుల సాంప్రదాయం అంట. November 20 తీసుకొచ్చారు. అందుకే November 20ని అంతర్జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. దీని మీద భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది, December 11, 1992లో సంతకం చేసింది. ఈ కన్వెన్షన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, 1990 నుంచి అమల్లోకి వచ్చింది. సో దీని ఆధారంగానే ప్రతి దేశంలో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కూడా ఆ బాలల హక్కుల సంప్రదాయంలో ఇచ్చినటువంటి బాలలకు ఇచ్చినటువంటి 52 రకాల హక్కులను అమలు చేసేందుకు ఆయా దేశాల్లో బాలల చట్టాలను సవరించుకున్నాయి. అందులో భాగంగానే భారతదేశంలో చాలా మార్పులు వచ్చినాయి. NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏర్పడ్డది, రైట్. సవరించిన బాల కార్మిక నిషేధ చట్టం వచ్చింది. అలాగే చైల్డ్ లేబర్ పునరావాస పథకాలు వచ్చినాయి. తర్వాత వెట్టి చాకరీకి సంబంధించి బాలలకు పునరావాస పథకాలు వచ్చినాయి. ముఖ్యంగా పోక్సో చట్టం వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయబడ్డాయి. అఫ్కోర్స్ మన రాజ్యాంగంలో కూడా బాలలకు హక్కులు ఇచ్చినాం. ఇక్కడ అదే ఉంది చూడండి. ముందుగా అంతర్జాతీయ స్థాయిలో అడిగాడు బాలల హక్కుల సాంప్రదాయం. సో దాని తర్వాత బాలల హక్కులు రాజ్యాంగంలో ఏమున్నాయి, బాలలకు చట్టం ముందు బాలలు కూడా సమానమే. 15 వివక్షత మనకు చూపకూడదు బాలల పట్ల. అలాగే 23 వెట్టి చాకరికి లోనయ్యే వాళ్ళలో బాలలే అధికంగా ఉన్నారు. జోగిని వ్యవస్థలో మగ్గిపోయే వాళ్ళు కూడా ఎక్కువ మంది బాలలే ఉన్నారు. 24 14 సంవత్సరాల్లో బాలలు లేదా బాలికలు హానికరమైన పరిశ్రమలో పనిచేయకూడదు. 21A చదువుకునే హక్కు చాలా ఇంపార్టెంట్, రైట్ టు ఎడ్యుకేషన్. అలాగే 39 బాలలు సరిగా వారి బాల్యం జరిగేలా కొనసాగేలా చూసుకోవాలని చెప్పేసి ఆర్టికల్ 39 చెప్తా ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కాన్స్టిట్యూషన్ ఏమిచ్చింది. అలాగే ఇతర శాసనపరమైనటువంటి అంశాలు ముఖ్యంగా చట్టాల పరంగా చూసుకున్నప్పుడు పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అలాగే సవరించిన బాల కార్మిక చట్టం, PCPNDT బాలల్ని గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నుంచి రక్షించేటువంటి PCPNDT చట్టము, ITPA చట్టము, SITA చట్టము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బాలలకు సంబంధించి. అలాగే బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూడాలి చట్టం పరంగా.
ముఖ్యంగా బాల కార్మిక చట్టం మీద క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటాయి, రైట్ టు ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఉంటాయి. దీని తర్వాత ఏమి ఇచ్చాడు, ప్రత్యేక సంరక్షణ అవసరమైనటువంటి బాలలు అన్నాడు. అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, వీధి బాలలు, అనాథ బాలలు, లేదా తల్లిదండ్రులే వదిలించుకున్నటువంటి వారు, వీళ్ళందరికీ ఎటువంటి దారి దిక్కు లేనటువంటి వాళ్ళు, రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళు, స్ట్రీట్ చిల్డ్రన్స్, అబార్డినెంట్ చిల్డ్రన్స్, వీళ్ళందరూ ఏమవుతారు, వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయకపోతే ట్రాఫికర్ల చేతిలో చిక్కుకుపోతారు, మనుషుల అక్రమ రవాణాకు గురవుతారు. మనకు చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ మీద మన భారతదేశం సంతకం పెట్టింది కాబట్టి వీళ్ళకు కూడా చదువుకునే హక్కు ఉంటుంది, వీళ్ళకు కూడా మనుగడను పొందే హక్కు ఉంటుంది, వీళ్ళకు కూడా రక్షణ పొందే హక్కు ఉంటుంది, వీళ్ళకు కూడా పాల్గొనేటువంటి హక్కు, 4 రకాల హక్కులు ఉంటాయి. రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 21A ప్రకారం ఏంటిది, తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా వాడికి చదువుకునే హక్కు ప్రాథమిక హక్కు. కాబట్టి ప్రభుత్వం ఈ ప్రత్యేక సంరక్షణ అవసరం ఉన్నటువంటి బాలల కోసం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఇప్పుడు అమలు చేస్తూ ఉంది. వీరి కోసమే జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ పూర్తి స్థాయిలో 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ జేజే యాక్ట్ భిక్షాటన సమస్యకు సంబంధించి, బాలలపై జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి, అనాథ బాలలకు సంబంధించి, అలాగే నేర స్వభావం లేదా అపరాధ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి బాలాపరాధుల గురించి అందరి గురించి ఈ చట్టం జేజే యాక్ట్ను బాగా చదవాలి. ఇందులో భాగంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు అంటే ఏంటిది, జువెనైల్ జస్టిస్ బోర్డులు అంటే ఏంటిది, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అంటే ఏంటిది, మిషన్ వాత్సల్యకును దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటిది, మిషన్ వాత్సల్యకు దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటిది, ఇవన్నీ ఇందులో భాగంగా చూడాలి. జువెనైల్ డెలిక్వెన్సీ అంటే ఏంటిది, లేదా చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి, దీనికి మిషన్ వాత్సల్యకు సంబంధం ఏంటిది, ఈ పథకాలకు, మిషన్ వాత్సల్యకు, ఈ సమస్యలకు మరియు జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. సో వీళ్ళ సంరక్షణకు సంబంధించి నిర్వహణ, అందుబాటులో ఉన్న వృత్తిపరమైన సేవలు, సో దీనికి సంబంధించి మీరు డేటాను కలెక్ట్ చేయడం ప్రాబ్లం అవుతుంది. కావాలంటే మీరు సొంతగా నోట్స్ రాసుకోవాలంటే మిషన్ వాత్సల్య వెబ్సైట్ ఓపెన్ చేయండి, జేజే యాక్ట్ యొక్క ముఖ్యాంశాలు రాసుకోండి. బాలల జనాభా లక్షణాలను చూసినప్పుడు మనం 2011 సెన్సెస్ ఏపీది, తెలంగాణది చూడండి. సో మనకు 4th యూనిట్ మొత్తం కూడా ఆహారము మరియు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. వ్యవసాయ ఉత్పాదకత పోకడలు ఇండియాలో చూడాలి, ఏపీలో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉందనుకోండి, వరి ఉత్పత్తి ఎక్కడుంది, వరి ఉత్పాదకత ఎక్కడుంది, వరి విస్తీర్ణం ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది, ఉత్పాదకత ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది, ఉత్పత్తి ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది. మన ఏపీ పరిస్థితి ఏంది, వరి ఉత్పత్తిలో ఏపీ ఎన్నో స్థానంలో ఉంది, సరాసరి హెక్టార్కు ఎంత వరి ఉత్పత్తి అవుతుంది, మొత్తం మీద ఎంత ఉత్పత్తి జరిగింది, ఎన్ని వేల టన్నుల ఉత్పత్తి జరిగింది, టాప్ స్టేట్ ఏంటిది, లీస్ట్ స్టేట్ ఏంటిది, మన ఏపీ సంగతి ఏంటిది, ఇట్లా మరి అన్ని వ్యవసాయ పంటలు చూడాల్సిన అవసరం లేదు. ఆహారానికి సంబంధించి అన్నాడు, ఆహార పదార్థాలు అన్నాడు కాబట్టి వరి, మన దగ్గర గోధుమ లేదు కాబట్టి గోధుమ మొత్తం మీద చూడాలి. గోధుమ మొత్తం మీద భారతదేశంలో వరి, గోధుమ, పప్పు దినుసులు అన్నీ కల్పిస్తాడు, నూనె గింజలు, ఇందులో ఒకవేళ వేరుశనగ వేరుగా ఉంటే వేరుశనగ ఒకటి వేరుగా చూసుకుంటే సరిపోతుంది. అలాగే పామ్ ఆయిల్, ఇవి ముఖ్యంగా వరి, గోధుమ నుంచి అడుగుతున్నాడు, అదే ఇంపార్టెంట్ కాబట్టి వరి, గోధుమ, పప్పు దినుసులు. ఇందులో ఉత్పత్తిలో టాప్ ఏది, ఉత్పాదకతలో టాప్ ఏది, విస్తీర్ణంలో టాప్ ఏది, మన ఏపీ పరిస్థితి ఏంది, ఈ 3 చూడాలి. రైట్, మొత్తం ఉత్పత్తి ఎంత ఉంది, భారతదేశంలో డిమాండ్ ఎంత ఉంది, ఇది కూడా మనకు అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ దొరుకుతాయి వెబ్సైట్లో. అగ్రికల్చర్ మినిస్ట్రీ వెబ్సైట్కి వెళ్తే అందులో అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ దొరుకుతాయి, లేదా సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో ఇవన్నీ మొత్తం ఉంటాయి, మీరు వెతుకులాడచ్చు, సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగా తీసుకోవచ్చు. ఇందులో అగ్రికల్చర్ ప్లానింగ్ అండ్ ప్రభుత్వ విధానాలు అంటే కంప్లీట్ అగ్రికల్చర్ స్కీమ్స్ మొత్తం చదవాలి. అగ్రికల్చర్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చదవాలి, స్టేట్ గవర్నమెంట్ 2 చదవాలి. అలాగే వ్యవసాయ రంగంలో రుణాలు, అది కోఆపరేటివ్సే కావచ్చు, ప్రాథమిక సహకార సంఘాలే కావచ్చు, వాణిజ్య బ్యాంకులే కావచ్చు, లేదా నాబార్డ్ ఇచ్చేటువంటి నిధులే కావచ్చు, వ్యవసాయ రుణాలు కావచ్చు, రుణ మాఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైతు బంధు పథకమే కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి PM కిసాన్ సమ్మాన్ నిధే కావచ్చు, ఈ రుణపరమైనటువంటి సహాయ సహకారాలు చూడాలి. మార్కెటింగ్ కూడా చూడాలి, వ్యవసాయ మార్కెటింగ్. ఇందులో ముఖ్యంగా ఈనామ్ గురించి చూడాలి, ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, భారతదేశంలో నిల్వ కెపాసిటీ ఎంత ఉంది, ఎంత నష్టాలు, నిల్వల వల్ల ఎంత నష్టాలు వస్తున్నాయి. సో కాబట్టి మీరేం అర్థం చేసుకోవచ్చు అంటే 6th యూనిట్ మొత్తం కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్,
దానికి సంబంధించి, దాంతోపాటు గ్రామాల పునర్నిర్మాణం, ఇక్కడ మహాత్మా గాంధీ గురించి చదవాలి, అంత్యోదయ గురించి చదవాలి, సర్వోదయ గురించి చదవాలి, గ్రామదాన్ గురించి కూడా చదవాలి, భూదాన్ ఉంది, గ్రామదాన్ గురించి కూడా చదవాలి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అక్టోబర్ 2, 1952లో స్టార్ట్ అయింది. తర్వాత 1953లో ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ వచ్చింది. దాని తర్వాత దీని మీద బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, రకరకాల కమిటీలు వచ్చి చివరికి 73, 74 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. అవన్నీ ఇక్కడ చూడాలి. అంటే మనకు పంచాయతీలో ఇచ్చాడు కాబట్టి ఒక 73వ రాజ్యాంగ సవరణ చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటిది, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పంచాయతీలకు సంబంధించి మరియు రూరల్ రీకన్స్ట్రక్షన్ గురించి ఉంది. కాబట్టి దీనికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అగ్రికల్చర్ మినిస్ట్రీ వెబ్సైట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే, ఇవి రెండు నేను చదవలేదనుకుంటే ఇవన్నీ కూడా మన బుక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అగైన్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి వ్యవసాయ విస్తరణ సేవలు. దీనిలో నుంచి కూడా 3-4 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే ఏంటిది, అంటే మనం పై స్థాయిలో తయారు చేసినటువంటి ప్రణాళికను కింది స్థాయిలోకి ఎలా తీసుకుపోవాలి, అందుకోసం వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, ఒక ఊరుకు మొత్తానికి లేదా ఒక దేశం మొత్తానికి, ఒక రాష్ట్రం మొత్తానికి, ఒక జిల్లా మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, అదే మన మాస్ మీడియా అంటాం. సో మాస్ మీడియాలో ఏం వస్తాయి, అలాగే ఆడియో పరికరాలు ఏంటి, వీడియో పరికరాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నా, ఈ క్లాస్లో మీరు నా ఆడియో వింటున్నారు, నా వీడియో చూస్తున్నారు, కాబట్టి ఇది ఆడియో వీడియో విజువల్ అవుతుంది. అలా కాకుండా కేవలం మీరు రేడియో వింటున్నారు అనుకోండి, రేడియో విన్నప్పుడు కేవలం అది ఆడియో మాత్రమే అవుతుంది, రైట్. సో ఇలా ఫీల్డ్ విజిట్స్ అంటే ఏంటిది, 2D ఉపకరణాలు అంటే ఏంటి, 3D ఉపకరణాలు అంటే ఏంటిది, ఆడియో విజువల్స్ అంటే ఏంటిది, వీడియో విజువల్స్ అంటే ఏంటిది, ఆడియో మరియు వీడియో విజువల్స్ అంటే ఏంటిది, మాస్ మీడియా అంటే ఏంటిది, ఒక వ్యక్తికి బోధించేటప్పుడు ఎలాంటి మెథడ్ ఫాలో అవ్వాలి, ఒక గ్రూపుకు బోధించేటప్పుడు ఎలాంటి మెథడ్ ఫాలో అవ్వాలి, ఒక పెద్ద జన బాహుళ్యానికి బోధించేటప్పుడు ఎలాంటి మెథడ్ ఫాలో అవ్వాలి, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది అనేటువంటి చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఎందుకు పాపులర్ అయింది, దాన్ని ప్రతి సామాన్య స్థాయి వ్యక్తి వరకు తీసుకుపోగలిగినాం మాస్ మీడియా ద్వారా. ఇలా కొన్ని అప్రోచెస్ ఉంటాయి, ఆ అప్రోచెస్ చూడాలి. దాంతోపాటు ప్రణాళికలు ఏమి ఉండాలి విస్తరణ కార్యక్రమాల కోసం, విస్తరణ కార్యక్రమాలు ఎలా మూల్యాంకనం చేయాలి. సో దీనికోసం మీరు చూడాల్సింది ఏంటంటే, ఇది ముఖ్యంగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పుస్తకాల్లో, అలాగే హోమ్ సైన్స్ పుస్తకాల్లో మనకు లభిస్తుంది. లేదు అంటే మన బుక్లో డీటెయిల్గా దీని గురించి రాయడం జరిగింది నిర్వాణ పబ్లికేషన్లో. సో దాంతోపాటు నాయకత్వాన్ని వృద్ధి చేయడం, అసలు నాయకత్వం అంటే ఏంటి, నాయకత్వం ఎన్ని రకాలుగా ఉంటుంది, అందులో మనకు డెమోక్రటిక్ నాయకత్వం అనేది చాలా ముఖ్యమైనది. సో ఆటోక్రటిక్ నాయకత్వం అంటే ఏంటిది, పర్మిసివ్ నాయకత్వం అంటే ఏంటిది, డెమోక్రటిక్ నాయకత్వం అంటే ఏంటిది, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్షిప్స్ ఏమున్నాయి, ప్రతిదానికి మెరిట్ ఏంటి, డిమెరిట్ ఏంటి చూడాలి. అలాగే రూరల్ మహిళల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించినటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇదేమంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు. ప్రస్తుతం ఇవన్నీ కూడా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ కింద నడుస్తున్నాయి. ఇక్కడ NRLM మీద ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. అలాగే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ద్వారా ఏం కార్యక్రమాలు అందిస్తున్నాము, NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ ద్వారా ఏం కార్యక్రమాలు అందిస్తున్నాము, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి, అలాగే RMK గురించి కూడా పడవచ్చు, రాష్ట్రీయ మహిళా కోష్ అంటాం, దీన్నే నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అని కూడా అంటారు. ఇది కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఉపయోగపడేటువంటి సూక్ష్మ రుణాలు అందించేటువంటి సంస్థ RMK, అది చూడాలి. 6th యూనిట్ మొత్తం కూడా చూడండి, పంచవర్ష ప్రణాళికలు ఉంది, మళ్ళీ గ్రామీణ పునర్నిర్మాణ సూత్రాలు అన్నాడు, మళ్ళీ గ్రామాలు సముదాయ వికాసం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ అడిగాడు. గ్రామీణ మహిళలు మరియు బాలల కోసం ఉద్దేశించిన పథకాలు ANP, IRDP, SNP అసలు ఇవి ఇప్పుడు లేనేలేవు. ఇది అప్లైడ్ న్యూట్రిషన్ ప్రోగ్రాము, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, ఇది స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు లేనేలేవు అమల్లో, అయినా సరే వీటి గురించి చదవాలి, ఎందుకంటే వీటి మీదనే అడుగుతాడు, సిలబస్లో ఉంది కాబట్టి. దాని గురించి కూడా పొందుపరచడం జరిగింది. వయోజన అక్షరాస్యత, ఇప్పుడు వయోజన అక్షరాస్యత స్థానంలో మనకు చాలా మార్పులు వచ్చినాయి, అవేంటో గమనించాలి. అలాగే ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్, ఇప్పుడు మనం సాక్ష్యం అంగన్వాడీ అని పిలుస్తున్నాం, సాక్ష్యం అంగన్వాడీ, ఇదేదో చూడాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్స్ మనకు ఉంటాయి క్లియర్గా, బట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, 257 అంగన్వాడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏపీలో, 257 ఉన్నాయి. వీటి గురించి అన్ని వండర్ఫుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన బుక్లో. అలాగే చివరిది మళ్ళీ రిపీట్ చేశాడు, అంతర్జాతీయ స్థాయి సంస్థలని యునెస్కో ఇచ్చాడు, యూనిసెఫ్ ఇచ్చాడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చాడు, FAO ఇచ్చాడు,
ఇక్కడ ఏమంటున్నాడు అంటే కమ్యూనిటీ న్యూట్రిషన్ అంటున్నాడు. కమ్యూనిటీ న్యూట్రిషన్ మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదికల ద్వారా ఎస్ఆర్ఎస్, ఇది రెండు చాలా ఇంపార్టెంట్ మీకు. మీరు సిడిపిఓ కావాలంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదిక మీద, ఎస్ఆర్ఎస్ నివేదిక మీద మీకు మంచి పట్టు ఉండాలి. అలాగే ఎదురయ్యేటువంటి సమస్యలు పోషకాహార సంబంధిత కార్యక్రమాలు అంటున్నాడు. అలాగే సాక్ష్యం అంగన్వాడీ, పోషణ్ అభియాన్, తర్వాత అనీమియా ముక్త్ భారత్, దాంతోపాటు ఎస్ఏజీ ప్రోగ్రామ్ కూడా, స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ ప్రోగ్రామ్, అలాగే మిడ్ డే మీల్స్, దాన్ని మనం ఇప్పుడు పిఎం శక్తి పోషణ అంటున్నాం. ఈ పథకాలు, అలాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ పాలసీ, ఇవి కూడా ఇంపార్టెంట్. మన పోషకాహారం అంటున్నాం కాబట్టి ఇవన్నీ ఇందులో చూడాలి. సో ఇదంతా ఒక కాంప్లెక్సిటీ ఉన్నటువంటి సిలబస్. ఇందులో సైకాలజీ ఉంది, ఎకానమీ ఉంది, న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఉన్నాయి. సెక్షన్ 2లో మనకి 7 యూనిట్లు ఉన్నాయి. అందులో చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించింది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్కి సంబంధించింది, పంచవర్ష ప్రణాళికకు సంబంధించింది, పోషకాహార అంశాలకు సంబంధించింది, కమ్యూనిటీ డెవలప్మెంట్కి సంబంధించింది, రూరల్ రికన్స్ట్రక్షన్ కూడా సంబంధించింది ఉంది, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించింది కూడా ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో ఎక్కువ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి చదివిన తర్వాత ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. మీరు మన బుక్ తీసుకున్నట్టయితే ఇందులో ఈ మొత్తం ఉన్నాయి. లేదు బుక్ తీసుకోలేమనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెఫరెన్స్ బుక్స్ మీరు ఫాలో అవ్వండి. రెండోది వచ్చేసి ఏంటంటే దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సిడిపిఓ నోటిఫికేషన్. దానికోసం రెగ్యులర్గా బుక్స్ ఏం తయారు చేయరు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.